హైదరాబాదులోని పఠాను చెరువు నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీరంగూడ దగ్గర ఉన్నటువంటి అమీన్పూర్లోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవాలయం పై భాగంలో ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్ట మీద పాతకాలం నాటి శివాలయం ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది అదే. అక్కడ ఉన్నటువంటి మండపం కింద నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుడి ఎదురుగా ఉన్నటువంటిది శివాలయం. మనం శివలింగాన్ని అక్కడ చూడవచ్చు. శివాలయం పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉన్నది. ఇటు పక్కగా చూస్తే హనుమాన్ విగ్రహం కలదు. పక్కనే ఉన్న ఇంకొక మండపంలో స్వామివారి పాదాలు, అదేవిధంగా ఇక్కడ కూడా పాదాలు చూడవచ్చు మనం. ఇక్కడే శివుడు గిల్లిదండ లేదా దాన్నే జిల్లగోన్ అంటారు ఆడినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ శివుడు గిల్లిదండ లేదా జిల్లగోన ఆడినట్టుగా ఈ గుర్తుల్ని చూపించారు. ఇది కాలభైరవుని విగ్రహం. అయితే గతంలో ఇక్కడ పెద్ద కోనేరు ఉన్నట. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్న ప్రదేశంలో కోనేరు ఉన్నదట. అయితే ఇక్కడ ఈ ప్రదేశం అనేది ఒంటరిగా ఉంటుంది, మరుగ్గా ఉంటుంది, చెట్లు చెదారం గుట్టలు ఉంటాయి కాబట్టి ప్రమాదకరంగా ఉంది. గతంలో ఇక్కడ 2 ప్రేమికులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దానివలన ఆ కోనేరును మొత్తం పూర్తి చేశారు. మనం ఈ గుట్ట మీద ఉన్నటువంటి ప్రదేశం లోనికి వెళ్ళి చూసినట్లయితే అన్ని పెద్ద పెద్ద గుండ్లు చెట్లతో నిండి ఉంటుంది. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం కింద ఒక గుహ ఉంటుంది. ఆ గుహను మొత్తం వదిలేశారు. ఒకప్పుడు అక్కడ అందులోకి పూజలు కూడా జరిగాయట. చాలా భయంకరంగా ఉంటుంది. నేను అది కాసేపట్లో మీకు చూపిస్తాను. వెలిసింది అక్కడ అమ్మవారు వెలిసింది, శివుడు వెలిసిండు. అక్కడ పాదాలు కూడా ఉన్నాయి. మళ్ళీ అమ్మవారి పాదాలు ఆ నందిని చెక్కించి పెట్టింది రాయితో. మళ్ళీ ఇక్కడికి వెళ్తే అక్కడ గృహ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నంది అది శివుడు అక్కడ ఆడిండంట, గిల్దాండవులు ఆడిండంట. అది కూడా ఉందన్నమాట. అన్నీ ఇక్కడ రియల్, డూప్లికేట్ కాదు, రియల్. అక్కడ పాదాలు కూడా వెలిసినాయి. ఇక్కడ గుండం కూడా ఆ దేవుడు సృష్టించింది అన్నమాట. ఇవన్నీ
అక్కడ కనిపిస్తున్న పెద్ద గుడి అసలు గుడి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం అది. దాని పక్కన ఉన్న గుట్ట మీద ఇప్పుడు మనం ఉన్నాము. ఇప్పుడు మనము బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఏదైతే గర్భగుడి ఉందో దాని కింద గుహ ఉంది. మొత్తం చెట్లు చీదారంతో నిండి ఉంది. చాలా భయంకరంగా ఉంది. కింద కొంచెం మురికి నీళ్ళతోటి అందులో కొన్ని పందులు కూడా తిరుగుతున్నాయి. అయినా కానీ మీకు చూపించడం కోసం అని చెప్పేసి కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సినిమా షూటింగ్లు, సీరియల్స్ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. దీని పక్కనే ఒక అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా కలదు. ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రత్యేకత ఉన్న దేవాలయం గురించి చెప్పాలి కాబట్టి శివుడు గిల్లిదండ ఆడినటువంటి ప్రదేశం చూపిస్తూ ఇక్కడ కూడా ప్రసిద్ధి చెందిన ఈ 2 దేవాలయాలని మీకు చూపిస్తున్నాను. ఈ 2 దేవాలయాల గురించి కూడా మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ 2 దేవాలయాల గురించి, వీటి చరిత్ర గురించి, వీటి ప్రత్యేకత గురించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేస్తాను. కొన్ని దేవాలయాలలో అక్కడ స్థానికంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలాంటి ప్రత్యేకతలు తెలుసుకొని అక్కడికి వెళ్ళి షూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు అందరికీ తెలవాలి. కావున మీరందరూ సబ్స్క్రైబ్ చేయగలరని నా యొక్క మనవి.